1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలు ఏమి నిర్ణయిస్తే ఆ కార్యాచరణతో ముందుకు వెళదాం. అంతే తప్పించి దయించి కార్యకర్తలందరూ ఆవేశానికి లోనై ఈ విధమైన ప్రయత్నాలు చేయొద్దని అందరినీ చేతులెత్తి వేడుకుంటాము. కలెక్టర్ గారు గ్రామం కూడా మన కార్యకర్తలందరూ జోలి పెట్టి ఆయనకి ఆర్థిక సహాయం కూడా చేకూర్చాలని చెప్పి నమస్తే అండి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సీటు ప్రకటించి మొదట్లో తర్వాత మళ్ళీ బీజేపీకి కేటాయించడం మాకు తీవ్ర నిరాశ కలిగించింది. దీనికి మెయిన్ కారణం ఆర్థిక ఇబ్బందులు అని మేమైతే ఆయనతో 20 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతనికి సీటు ఇవ్వలేదు అనేసి మాకు అనిపించింది. మాకు రాత్రి అంతా మేము ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకొని నిర్ణయించుకొని ₹1 కోటి విలువ గల స్థలాన్ని కాకినాడలో ఉంది, దీన్ని ఏదో చేసి మనకి ఆర్థికంగా ఆయనకి వెనకాల కార్యకర్తలు మా తోచినంత సాయం మేము చేయాలనేసి నిర్ణయించుకొని దీన్ని రామకృష్ణారెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది. సిరసిపల్లి చంద్రశేఖర్ మా బావగారు అబ్బాయి ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను దీనికి సపోర్ట్గా నిలబడుతున్నాను. రామకృష్ణారెడ్డి గారు గెలవాలి, మా అందరి అంట ఉండాలి, మేము ఆయన అంట ఉండాలని చెప్పేసి మా సిరుకానుక ఇది. నమస్తే అండి. ప్రజలకి ఉపయోగపడే నాయకుల్ని పక్కన పెట్టి అనవసరమైన చేసి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేద్దామనుకున్న వైసీపీ ఆగడాలకి సపోర్ట్ చేస్తూ ఇటువంటి నిర్ణయాలు ప్రకటించడం వల్ల కార్యకర్తలందరూ మనోధైర్యం కోల్పోయి బాధపడుతున్నారు. దానికి గాను ఎవరూ అధైర్యపడకుండా ఉండడానికి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం ఆయన నిర్ణయం ఏదైనా సరే సపోర్ట్గా ఉండి ఆయనకి అండగా ఉండాలని మా కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకుంది. మా అమ్మగారు మాట్లాడతారు. నమస్తే అండి, ప్రజలందరికీ నమస్తే. నా ఊహ తెలిసిన కాడి నుంచి నేను ఓటు అనేది వేసేది ఇందిరాగాంధీకి వేసేదాన్ని. రామారావు గారు వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశంలో మొదలుపెట్టాము. తెలుగుదేశంలో ఇప్పటి నుంచి మేము ఎప్పుడు కూడా ఎటు కూడా ఓటు అనేది పక్కకి వెళ్ళలేదు. అలాంటిది మేము ఆధారపడి తెలుగుదేశం మీద ఉన్నాము. అంటే ఆధారపడి అంటే తిండి బట్ట కోసం కాదు, రాష్ట్రం బాగుపడాలని మేము అన్నీ గమనిస్తూ ఉన్నాను. నా వయసు ఇప్పుడు 68 సంవత్సరాలు. మొదటి నుంచి ఓటు లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ ఎక్కడం అవన్నీ నాకు తెలుసండి. చిన్నప్పటి నుంచి రాజకీయంలో నేను కొంచెం గమనిస్తూనే వచ్చాను. నా వయసు 11-12 సంవత్సరాలప్పుడు ఇందిరాగాంధీ ఎక్కారు. శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ఎక్కారు. ఇవన్నీ ఉన్నాయండి నా మనసులోని. ఇప్పుడు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి వైసీపీ కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి అల్లాకొల్లోలం ఎక్కువైపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే రాజధాని అమరావతి ఆడవాళ్ళు అందరూ రైతులంతా ఏడుస్తున్నారు, అంగన్వాడీ రైతులంతా ఏడుస్తున్నారు, టీచర్లు అంతా ఏడుస్తున్నారు. ఈ ఏడుపులు ఏమీ పట్టించుకోకుండా రాజధానికి ఇచ్చిన స్థలమేమో ఒక్కొక్క సెంటు ఇళ్ళకిస్తే ఆ ఇంట్లో ఓటు వేస్తారని ఆయన ఆలోచనతో ఆ పని చేశాడని నేను గమనించుకున్నాను. ఇంకొకటండి, ఈ టీచర్లు గవర్నమెంట్ జాబులను అందరినీ ఏడిపించి ఆయన 5 మైళ్ళు 2 మైళ్ళు వెళ్ళటానికి హెలికాప్టర్లో వెళ్తున్నాడు. ఈయన నిరుపేదని నేను పేదల మనిషిని అంటున్నాడు. మేము జమీందారులం అండి, మనందరం జమీందారులమా? ఆడు పేదోడా? వాడి గురించి మేము ఆపోజిట్గా వైసీపీ రాకూడదు మా ఆంధ్రాలోనని ఈ పట్టుబట్టి మేము చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి రాత్రులు పగలును ఎన్నో దేవుళ్ళకి మొక్కుకొని, అన్నవరం స్వామి మొక్కుకొని, వెంకన్న స్వామి మొక్కుకొని ఆయన బయటికి తెచ్చుకుంటే ఇప్పుడు ఆయన ఇలా చేయవలసిన పరిస్థితి ఈ కాంగ్రెస్ మూలంగానే వచ్చింది, బీజేపీ మూలంగా వచ్చిందని మేము ఆలోచించుకున్నాం.
అందు గురించి మేము ఈ పని చేయవలసి వచ్చింది. మాకు నిన్న మేము పురంధరేశ్వరి దగ్గరికి వెళ్తే ఆవిడ కూడా నేను ఎందులోని ఇన్వాల్వ్ అవ్వను, మీ రామకృష్ణారెడ్డి గారు భువనేశ్వరి గారు మాకు మాట ఇచ్చారు, నేను ఎందులోని ఇన్వాల్వ్ అవ్వను, ఈ విషయంలో మాత్రం నేను బావగారితో మాట్లాడి మీకు రామకృష్ణారెడ్డి గారికి న్యాయం చేస్తానని చెప్పారు. ఆ మాట కూడా మాకేమీ సమాధానం రాలేదు. ఇప్పుడు మేమంతా నిరాశతో ఇప్పటి నుంచి అండి బావగారు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి అంతకుముందు 3 నెలల నుంచి మేము రాత్రనక పగలనక ఈ నియోజకవర్గం అంతా తిరిగి మా మహిళా శక్తి అంతా ఎంతో కష్టపడి మేము అందరినీ కోడ తీసుకొని మేము ఒక తాడి మీద ఉంటే ఇప్పుడు మాకు ఈ స్థానం లేదంటే మేమంతా ఏమైపోవాలా? పెట్రోల్ వేసుకోకపోతే ఊరేసుకోకపోతే ఎందులోనో పడి సావాలా? ఈ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన ఈ ఆర్డరు మాకు అర్థం అవ్వడం లేదు. అందుకని మాకు ఉన్నది లేనిది అమ్ముకొని ప్రజల్ని దగ్గర చేసుకొని అంటే ఇది ఇవ్వడం రామకృష్ణారెడ్డి గారు కాదండి, ఈ ఆస్తి ఇవ్వడం మా కార్యకర్తలు అందరూ మంచినీళ్ళు తాగాలి కదా, ఒక టీ తాగాలి కదా, మేమంతా కూడుకొని ఈ పని చేసుకుంటున్నాం. ఈ ఆస్తి ఆయనకి దారిపోయలేదు, మా పార్టీకి, మా ప్రజలకి, మా రాష్ట్రానికి, మా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం కార్యకర్తలకి ఈ నియోజకవర్గం కోసం మేము ఈ ఆలోచన చేసుకున్నామండి. మేము తప్పనిసరిగా ఇక్కడ తెలుగుదేశం నిలబెట్టుకుంటాము, రామకృష్ణారెడ్డి గారిని నిలబెట్టుకుంటాము, గెలిపించుకుంటాము. రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని ఈ అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని నిలబెడతాము అని మేము గట్టిగా పట్టుదలతో ఉన్నామండి. మా ఆశలన్నీ నెరవేరాలని దేవుని ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.